చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? సూర్య అన్న కెరీర్ లో పెద్ద అట్టర్ బాబు, బిగ్గెస్ట్ అట్టర్ బాబు. కంకువ మించిపోయింది సినిమా. ఓకే, ఆ రేంజ్ లో ఉందా? ఆ కార్తీక్ సుబ్బరాజు గారు నాకు కనిపిస్తే గోమెద కొడతా. ఎందుకు వచ్చిన సినిమాలండి? పొరపాటు ఏదైనా థియేటర్ అనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేస్తా కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కడు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. నన్ను చంపేయండి అన్నారు. ఎన్నిసార్లు తెంపవాలా? బందోబస్తు పోయింది, దాని తర్వాత ఎన్జీకి పోయింది, కంగువాత ఒంగు పెట్టాడు, మళ్ళీ ఇప్పుడు ఇది. నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. ఒకప్పుడు సూర్య అనే సినిమాలంటే ఒక్కొక్కడికి గజ్జలు వణుకేటి, నిజంగా చెప్తున్నా. ఒకప్పుడు వీళ్ళందరికీ మనం అంటే వచ్చారా? నాకు తెలిసి ఆ పోస్టర్లో అవన్నీ చింపుకుని కేజీ దాకా నమ్ముకున్న ₹1,00,00,000 వస్తుందేమో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి నాకు తెలిసి ఆ పోస్టర్లో అవన్నీ చింపుకుని కేజీ దాకా నమ్ముకున్న ₹1,00,00,000 వస్తుందేమో. అంత బంపర్ ఆఫర్ నాకెందుకులే సార్, తట్టుకోలేను. ఫస్ట్ హాఫే దరిద్రం అనుకున్న బాసు, సెకండ్ హాఫ్ మరీ దరిద్రం. అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్. చిచి చిచి చిచి. అసలు సీరియాకు తగిన కాన్సెప్ట్ కాదు ఇది. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేసావరా? నాకు మావాడంటే ఇష్టం, బేసిక్ గా సూర్య ఇష్టం కాబట్టి. నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. సూర్య ఫ్యాన్స్ కి డిసప్పాయింట్మెంట్ ఒక ఎత్తు అయితే, సూర్య కెరీర్ లోనే ఇది డిజాస్టర్ అని కూడా అనుకోవచ్చు. ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేమంతా ఉన్నాం. పోనీరా పోనీ. అసలు సినిమా అంతా లాగ్ 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 తలనొప్పి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? ఇట్స్ ఏ ఫీల్ గుడ్ ఫిల్మ్. నువ్వేదో లాఫర్ గాళ్ళ ఉన్నావు. నాకు ఒకటే డైలాగ్ అనిపించింది, కాపాడండి అయ్యా నన్ను. అసలు ఏం చేద్దాం అనుకున్నారు, ఏం చేశారో అర్థం కాలేదన్న నాకైతే కంప్లీట్ గా సినిమా మటుకు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. అమ్మో కంగు దండం, దీనికో దండం. నిజంగా స్క్రిప్ట్ సరిగ్గా తీసుకోవట్లేదు సూర్య, బాగాలేదు, కామెడీ లేదు, ఏం లేదు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? సూర్య అన్న కెరీర్ లో బిగ్గెస్ట్ అట్టర్ బాబు. దీనికంటే అట్టర్ బాబు తీయడం నాకు తెలుసు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇరిటేటింగ్ సీన్స్ అన్ని ఇరిటేటింగ్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవాడి. తలుపులు ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తానా, షో పేరు బాబు అని చెప్పి అందం అనుకున్నా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ మామూలుగా లేదు. జనాలు లేచి వెళ్ళిపోతున్నా, ఒకటి కొంతమంది పడుకున్నారు. పత్రికలో ఏం కంగువాతో మా అందరిని ఒంగోబెట్టి మింగాడు. ఏం కలిసి మాట్లాడుతున్నావు కాక? దీంతో మెట్రో దగ్గరికి వెళ్ళి నన్ను నైట్ పూట గోటంతో గుద్దాడు. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? రబ్బర్ బ్యాండ్ తెగేదాకా సాగినా కూడా తెక్కకుండా ఇంకా సాగుతూనే ఉందన్నమాట. అంత లాగ్ అనిపించింది. స్టోరీ సెలక్షన్ ఎందుకు ఆయన వీక్ అవుతున్నారో అర్థం కావట్లేదు అన్న. ఆయనకి డైరెక్టర్లు చెప్పేది ఏం చెప్తున్నారో, తీసేటప్పుడు ఏం చేస్తున్నారో క్లారిటీ రావు. చేతుల దాకా వచ్చిన డబ్బు సీన్ అసలు బాగాలేదు, వేస్ట్ అన్న, అసలు ఏం బాగాలేదు. ఓకే ఓకే అర్థమైంది. మన శ్రేయ అమ్మో హెడ్ఏక్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.